మంచి మార్గం నుంచి చెడ్డ మార్గంలోకి వెళ్ళడం తేలికే, కానీ చెడు మార్గం నుంచి మంచి మార్గానికి రావడమే కష్టం అని తెలిపే ఈ కథను ఇప్పుడు విందాము. ఒక పట్టణంలో సోమేష్ అనే యువకుడు ఉండేవాడు. పగలంతా కూలి పనులు చేసుకొని రాత్రి సత్రంలో పడుకునేవాడు. కొందరు బిచ్చగాన్లు కూడా రోజూ అదే సత్రానికి వచ్చేవారు. ఒకరోజు బిచ్చగాళ్ళు మాట్లాడుకుంటుండగా విని, ఆహా, బిచ్చగాళ్ళే తనకంటే సుఖంగా బతుకుతున్నారని సోమేష్కు అర్థమైంది. దాంతో మరుసటి రోజు నుంచి కూలీ పని మానేసి తాను కూడా బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అలా కొంతకాలం సాగింది. ఒక రోజున సత్రం అరుగు మీద నిద్రపోయిన సోమేష్కు లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో మెలకువ వచ్చింది. లేచి వచ్చి కిటికీలోంచి చూస్తే లోపల ఎవరో ఇద్దరు వ్యక్తులు బంగారము, డబ్బులు పంచుకుంటూ కనిపించారు. వాళ్ళ మాటలను బట్టి అది దొంగిలించిన డబ్బు అని అతనికి అర్థమైంది. వారు ఆ సొమ్ముతో 6 నెలల వరకు ఏ పని చేయకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకొని బతకబోతున్నారని అర్థమైంది. దాంతో బిచ్చం ఎత్తుకోవడం కంటే దొంగతనం మేలని అతనికి అనిపించింది. బిచ్చం ఎత్తుకోవాలంటే ఇంటింటికి తిరగాలి, ప్రతి ఇంటి ముందు నిలబడి గొంతు చించుకొని అమ్మా దేహి అంటూ అరవాలి. అప్పటికి భిక్ష దొరుకుతుందో దొరకదో తెలీదు. అలసిపోయి ఏ పూటైనా బద్దకిస్తే ఇక ఆ రోజుకు పస్తులుండాల్సిందే. మరి దొంగతనం అలా కాదు. ఒక పూట కష్టపడితే 6 నెలల పాటు హాయిగా బతకవచ్చు అనుకున్నాడు. మరుసటి రోజు నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న చోరీలు తృప్తినివ్వకపోవడంతో ఏదైనా పెద్ద దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలనుకున్నాడు. ఆ క్రమంలో ఒకరోజు పోలీసులకు చిక్కాడు. 7 ఏడాది పాటు శిక్ష అనుభవించాక జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక దొంగతనాలు జోలికి పోకుండా బిచ్చమెత్తుకొని బతకాలనుకున్నాడు. కానీ ఊళ్ళో వాళ్ళు సోమేషును చూడగానే, దొంగ వెధవ, మళ్ళీ వచ్చావా? రాత్రికి ఏ ఇంటికి కన్నం వేద్దామని చూస్తున్నావు అంటూ చీదరించుకోసాగారు. పాపం సోమేష్కు ఆ రోజు ఒక్క మెతుకు కూడా దొరకలేదు. ఇక బిచ్చమెత్తడం లాభం లేదనుకుని కూలి పనులు చేసేందుకు సిద్ధపడ్డాడు. కానీ జైలుకెళ్ళి రావడంతో ఎవరూ అతడిని పనిలో పెట్టుకోలేదు. దాంతో మంచి మార్గం నుంచి చెడ్డ మార్గంలోకి వెళ్ళడం తేలికే, కానీ చెడ్డ మార్గం నుంచి మంచి మార్గానికి రావడమే కష్టం అనుకుంటూ ఇక తను ఆ ఊరిలో బ్రతకలేనని తెలుసుకొని ఊరు వదిలి మరొక చోటికి వెళ్ళిపోయాడు సోమేషు.